హలో ఆల్, వెల్కమ్ టు సుఖీ ట్రెండింగ్ వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పోచ్డ్ ఎగ్ అండి. సో ఏదో కొత్తగా ఉంది కదా, ఇది కైండ్ ఆఫ్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే జస్ట్ ఒక ఎగ్ అండి. సో నేను ముందుగా దీన్ని తయారీ విధానం చూపిస్తున్నాను. ఒక బౌల్లో మనం అయితే వాటర్ అనేది హీట్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఒక సర్క్యులర్ మోషన్లో వేవ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అలా రౌండ్గా స్టిర్ చేసేసి. సో ఎందుకు ఇలా అంటే, మనం ఎగ్ దాంట్లో వేయగానే ఆ మిడిల్‌లో అది ల్యాండ్ అవుతుంది. అలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి తక్కువగా ఉంటుంది కదా! సో అది లైట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో అందుకని ఇలా సర్క్యులర్ మోషన్స్ వేసి ఎగ్ వేస్తే అది మనకి స్ప్రెడ్ అయిపోకుండా ఈజీగా నీట్‌గా పర్ఫెక్ట్ షేప్ తోటి బాయిల్ అవుతుంది. సో ఇలాగా ఉండడానికి జనరల్‌గా అయితే వెనిగర్ యాడ్ చేస్తారు చాలామంది. సో వెనిగర్ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. సో అలా అయితే నేనైతే నాకు ఇష్టపడనండి. సో నేను ఇలాగా వాటర్‌తోనే ట్రై చేసి చూస్తున్నాను. సో ఆ వేవ్స్ క్రియేట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఎగ్ అయితే డ్రాప్ చేసేయాలి. సో ముందుగా ఎగ్‌ని మనం ఒక బౌల్‌లో పెట్టుకొని డ్రాప్ చేయాలి. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో ఎగ్ అయితే కుక్ అయిపోతుంది. సో అవుట్ సైడ్ షెల్ అంతా కుక్ అవుతుంది. ఇన్సైడ్ మనకి ఎంత వాటరీ రన్నింగ్ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో వన్స్ అది రెడీ అయిపోతే మనం జస్ట్ దాన్ని వాటర్ అనేది కంప్లీట్‌గా డ్రై చేసేసుకొని దాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్‌లో అయితే పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాటర్ అనేది కంప్లీట్‌గా ఉంచేస్తున్నాను నేను. తీసి ఒక బౌల్‌లో అయితే పెట్టేసాను నేనిప్పుడు. సో ఇదే అండి, ఈ ఎగ్ అయితే దీనికి రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే దాంట్లో వేసుకున్నాను. సో సాల్ట్ టేస్ట్ అయితే లైట్‌గా ఉంటుంది దాంట్లో, ఎక్కువైతే కాదు. సో దీనిపైన నేను ఈ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే పెప్పర్ గ్రైండింగ్ మిషన్ అండి. దాంట్లో ఫ్రెష్‌గా మిరియాలనేసి ఉంటాయి కదా, వాటిని అది గ్రైండ్ చేసి ఆ పౌడర్ అనేది వేసేస్తుంది. సో ఆ తర్వాత దాంట్లో లైట్‌గా నేనైతే సాల్ట్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను. సో పోచ్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని అనేసి. సో సో కట్ చేశాను కదా, సో అలాగా యోక్ అనేది రన్నీగా ఉంటుంది లోపల ఎగ్ వైట్ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.